దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంతోషంగా ఉంటే ఒకసారి దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. ఇంకొంచెం గట్టిగా. ఈరోజు మరి కొంతమంది మన మధ్యలో కనపడట్లేదు. ఏదేమైనా కూడా మరి దేవుడు తన యొక్క సన్నిధికి ఎవరినైతే నడిపించుకోవాలో వారినే నడిపించుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. మీ యొక్క బైబిళ్ళు తెరిచి లూకాసు వార్త 13వ అధ్యాయము, లూకాసు వార్త 13వ అధ్యాయాన్ని ఒకసారి తీయండి అందరూ. లూకాసు వార్త 13వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 24వ వచనం. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఈ యొక్క వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు దాని ముందు ఒక వాక్య భాగాన్ని మనం చూద్దాం. 22 ఇప్పుడు చదువుకుందాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు, బోధించుచు పట్టణములలోనూ గ్రామములలోనూ సంచారము చేయుచుండెను. ఒకడు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయనను అడగగా. చాలు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ ఒక విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. యేసు ప్రభువారు ప్రయాణమై ఎటు వెళ్తూ ఉన్నాడంట? ఆయన యెరూషలేమునకు వెలిసి ఉన్నాడు. యేసు ప్రభు యొక్క ప్రయాణాన్ని మనం గమనిస్తే ఆయన పట్టణాల్లో తిరుగుతూ ఉన్నాడంట, ఇంకా గ్రామాలలో తిరుగుతూ ఉన్నాడంట. పట్టణాలు గ్రామాలు అలాగ సంచరించుకుంటూ ఆయన వెళుతూ ఉన్న సమయంలో ఒక వ్యక్తి వచ్చి అడిగినటువంటి ఒక ప్రశ్న. ఒక వ్యక్తి ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, ఏమని అడుగుచూ ఉన్నాడంట? ఆ మాట మళ్ళా చదవండి. రక్షణ పొందువారు కొద్దిమందేనా? ఎంత చక్కని మాట అండి. దేవుని యొద్దకు వచ్చినటువంటి వారిని మనం గమనిస్తే కొంతమంది రక్షణ కొరకు ఆయనను వెంబడించినటువంటి సందర్భాలను మనం చూస్తాం. కొంతమంది స్వస్థత కొరకు ఆయనను వెంబడించినట్టుగా మనం చూస్తాం. కొంతమంది మరి భోజనం పెడుతూ ఉన్నారు కదా అని వెంబడించినటువంటి వారిగా మనం చూస్తాం. కొంతమంది ఆయననే దేవుడని విశ్వసించి ఆయనను వెంబడించినటువంటి వారిగా మనము చూస్తాం. కానీ ఇక్కడ ఒక ప్రశ్న, అయ్యా, రక్షణ పొందేటువంటి వారు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారంట? ఆయన ఏమని అడుగుచూ ఉన్నాడనంటే, బోధకుడా, రక్షణ పొందేవారు కొద్దిమందేనా? అక్కడ ఏదో ఒక సందర్భము జరిగి ఉండొచ్చు. ఒక సంఘములో 100 మంది ఉన్నారనుకోండి, లేక 200 మంది ఉన్నారు. ఒక ఆదివారం నాడు ఒక గెస్ట్ స్పీకర్ వచ్చాడు. సంఘానికి రెగ్యులర్గా వచ్చే 100 మంది కాకుండా 50 మంది వచ్చారనుకోండి, చైర్మన్ గారు ఏమని అడుగుతారు? సార్, మీ చర్చిలో ఇంతమంది ఉన్నారా? అవునా కాదా? అన్న ఉన్న సంఖ్య వేరు, వచ్చిన సంఖ్య వేరు. వచ్చినటువంటి గెస్ట్ ఏమని అడుగుతూ ఉన్నాడు? పాస్టర్ గారు, మీ చర్చిలో కొద్దిమందేనా, ఇంకెవరైనా ఉన్నారా? అసలు ఈ మాటని అడిగినప్పుడు యేసు ప్రభువు వారు ఏమని అంటూ ఉన్నారు అనంటే, ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి. ఇరుకు మార్గమున వెళ్ళేవారు ఎంతమంది ఉన్నారంట? కొద్దిమంది. 2 మార్గాలు మనం చూస్తూ ఉన్నాం. ఒకటి ఇరుకు మార్గము, రెండవది విశాల మార్గము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇదే వాక్య భాగాన్ని ఇంకా కొంచెం మనము ముందుకు వెళ్ళి చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనానికి వెళ్దాం. అసలు ఈ 2 మార్గాలు ఇక్కడ ఏమని తెలియబడతా ఉందో మత్తయి సువార్త 7వ అధ్యాయము 13, 14 2 వచనాలు మనం చదువుదాం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి,
నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొనువారు కొందరే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత శ్రేష్టమైనటువంటి మాట అండి. రెండు మార్గాలు మన ముందున్నాయి ఈరోజు. ఒకటి ఇరుకు మార్గము, రెండవది విశాల మార్గం. ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి అని దేవుని యొక్క వాక్యము మనకు నేర్పిస్తూ ఉంది. ఇరుకు మార్గమున పోరాడుడి అని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. కానీ ఆ మార్గములో ఎంతమంది వెళ్తూ ఉన్నారంటమ్మా? కొద్దిమంది. కానీ ఇంకొక మార్గం కూడా ఉంది. ఏ మార్గం అది? విశాల మార్గం. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఈ మార్గం విశాలంగా ఉందని చెప్పి ఎంతమంది వెళ్తూ ఉన్నారంట? అనేకులు వెళ్తూ ఉన్నారు ఆ మార్గంలో. విశాలమైనటువంటి మార్గంలో ప్రవేశించేవారు ఎంతోమంది ఉన్నారు. కానీ ఇరుకు మార్గమును ప్రవేశించేవారు కొద్దిమంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు మన ముందు దేవుడు రెండు మార్గాలు పెట్టాడు. ఇర్మియా తెలియజేస్తూ అంటాడు, మేలు కలుగు మార్గము ఏది అని మీరు ఏం చేయాలో తెలుసా? అడగాలంట. ఏ మార్గమున మనం ప్రవేశించాలి, ఏ మార్గమున మనం వెళ్ళాలి, ఏ మార్గమున వెళితే మనం ఆశీర్వదించబడతాము, ఏ మార్గమున వెళితే మనం దీవించబడతాము, ఏ మార్గములో వెళితే మనం అనుకున్నటువంటి గురి యొద్దకు చేరుతాం. మన గురి ఏమై ఉన్నదో ఆ మార్గంలో మనం వెళ్ళాలి అని అంటే ఏ మార్గంలో గుండా మనము వెళ్ళాలి? ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు, ఇరుకు మార్గమున ప్రవేశించువారు కొందరే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ రెండు కాకుండా చదవబడిన ఈ లేఖన భాగములో ఈ రెండు విషయాలు, ఇరుకు మార్గము విశాల మార్గము కాకుండా ఇంకొక మార్గం కూడా ఉంది. అది ఎవరైనా చెప్తారా? యేసు నేనే మార్గమును సత్యమును జీవమును. అది కూడా కరెక్టే. ఇంకొక మార్గం ఉంది, చూద్దాం. దాని గురించి ఈ వారం మనం ధ్యానం చేద్దాం. మన అంశం ఏంటి అని అంటే, రెండు మార్గాలు మన ముందున్నాయి. ఇరుకు మార్గం ఒకటి, విశాల మార్గము ఒకటి. ఈ రెండు మార్గాల గురించి ధ్యానించక ముందు వేరొక మార్గము మన ముందుంది. ఆ మార్గం గురించి దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడో ఒకసారి మనం ఏం చేద్దాం? పరిశుద్ధ లేఖన భాగాన్ని ఒకసారి జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. అందరిది ఏంటి? బైబిల్ అందరిది ఏంటి? ఒకసారి చదవబడుతూ ఉండగా మరి 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదవండి ఒకసారి. 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. అమ్మ ఒక్క నిమిషం ఉండండి, క్షమించండి. 1 పేతురు 2:13 చూడండి, ఏముంది అక్కడ? ఒక్క నిమిషం. దానికన్నా ముందుగా ఒక వాక్య భాగాన్ని చదువుదాం. యూదా 11వ వచనాన్ని చదవండి. ఇప్పుడు యూదా 11వ వచనం, ఒకే ఒక పత్రిక, యూదా పత్రిక 11వ వచనం. ఈ వాక్య భాగాన్ని చదువుదాం. క్షమించండి, ఈ వాక్య భాగాన్ని చదువుదాం. అయ్యో వారికి శ్రమ. ఈ మాట జాగ్రత్తగా వినండి. వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతృతగా పరిగెత్తిరి. కోరాహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇరుకు మార్గము విశాల మార్గం గాక ఇది ఏ మార్గం అంట? ఇది ఏ మార్గం అండి? వారు కయ్యూను నడిచిన మార్గంలో నడిచాడు. పరిశుద్ధ లేఖన భాగంలో ఎంతోమంది మరి భక్తులు ఉన్నారు కదా, ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు.
మరి వారందరిని గురించి రాయకుండగా ఇద్దరు వ్యక్తులను గురించి చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మొదటి వ్యక్తి ఎవరంట? బిలాము. రెండో వ్యక్తి ఎవరు? కోరాహు. వీళ్ళిద్దరూ కూడా ఎవరి మార్గంలో నడిచారు? కయ్యోను మార్గంలో నడిచారు. అసలు కయ్యోను గురించి మనకందరికీ బాగా తెలుసు కదా. కయ్యోను భూమి మీద మొట్టమొదట హత్య చేసినటువంటి హంతకుడు. అంతకు ముందు ఎవరూ లేరు, కానీ మొట్టమొదట ఎవరిని చంపాడు? తన యొక్క అమ్మ అందరు చెప్పాలి, ఎవరు? తన తమ్ముడైనటువంటి హేబేలుని ఏం చేశాడు? హత్య చేశాడు. మొట్టమొదటి హంతకుడు భూమి మీద కయ్యోను. దేవునికి ఇష్టముగా జీవించకుండగా తనకిష్టం వచ్చినట్లుగా జీవించినటువంటి వాడు కయ్యోను. ఆ కయ్యోను నడిచిన మార్గములో ఎవరు నడుస్తూ ఉన్నారంట? బిలాము నడుస్తూ ఉన్నాడు. ఎవరు నడుస్తూ ఉన్నారు చెప్పండి? కోరాహు నడుస్తూ ఉన్నాడు. అసలు ఈ కయ్యోను ఎవరి సంబంధియో తెలుసా? ఎవరి సంబంధి చెప్పండి? కయ్యోను దృష్టుని సంబంధి. ఎవరి సంబంధి అండి? దృష్టుని సంబంధి. ఒకసారి ఆ మాటను కూడా చూద్దాం. మొదటి యోహాను రాసిన పత్రిక నేను మీకు రెఫరెన్స్ చూపించిన తర్వాత నేను వాక్యంలోనికి వెళ్ళిపోతాను ఒకసారి. ఎందుకంటే ఉంచబడినటువంటి ఈ రెండు మార్గాలలో చూడండి ఒకసారి. 3వ అధ్యాయము 12వ వచనాన్ని చదవండి. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు చాలు. వాడెవరు సంబంధి? ఎవరు సంబంధి అండి? అందరు చెప్పాలి. కయ్యూను ఎవరు సంబంధి? దుష్టుని సంబంధి. ఇప్పుడు దేవుని యొక్క మార్గము ఒకటి, రెండవ మార్గం ఎవరిది కనపడతా ఉంది? దుష్టునిది కనపడతా ఉంది. కయ్యోను నడిచినటువంటి మార్గములో ఇద్దరు వ్యక్తులు నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందులో మొట్టమొదట బిలాము అని చూస్తూ ఉన్నాం, రెండవది కోరాహు అనేటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. అసలు ఎవరండి ఈ కోరాహు? అసలు ఈ యొక్క కోరాహు గురించి పరిశుద్ధ గ్రంథములో మనం చదువుతూ ఉన్నప్పుడు, నిర్గమకాండము 6వ అధ్యాయం నుంచి మనం చదువుతూ ఉన్నప్పుడు కోరాహు యొక్క సంతతి ఏంటి, కోరాహు ఏ వంశంలో నుండి వచ్చిన వాడు, అసలు కోరాహుకు ఉన్నటువంటి మరి విషయాలేంటి అనేటువంటి విషయాలన్నిటిని కూడా మనము చూస్తూ ఉన్నాం. మోషే అహరోనుల యొక్క తండ్రి అయినటువంటి అమ్రాను వంశంలో ఉన్నటువంటి సంతతిలో నుండి వచ్చినటువంటి వాడే కోరాహు. అయితే యాకోబుకు పుట్టినటువంటి 12 మంది కుమారులు ఎవరైతే ఉన్నారో ఆ 12 మంది కుమారులను ఆశీర్వదిస్తూ దానిలో దేవుని యొక్క పరిచర్య కొరకు, ఆ యొక్క ప్రత్యక్ష గుడారములో సేవ చేసే దాని కొరకు అభిషేకించబడినటువంటి వంశము లేవి వంశము. లేవి వంశస్థులు మాత్రమే దేవుని యొక్క సన్నిధిలో పరిచర్య జరిగించాలి. లేవి వంశస్థులు మాత్రమే ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళాలి. అది దేవుడు వారికి ఇచ్చినటువంటి భాగ్యము, దేవుడు వారికి ఇచ్చినటువంటి గొప్ప ధన్యత. అలాంటి వంశము దేవుని యొక్క యాజకత్వ సేవ చేస్తూ ఉన్నప్పుడు అమ్రాము వంశములోనే మరి ఆ యొక్క సంతతిలో నుండి వచ్చినటువంటి కోరాహు 250 మందిని తన వెనుకేసుకొని మోషే అహరోనులైన దేవుని సేవ చేసేటువంటిది మేము చేయకూడదా? దేవుని యొక్క సన్నిధిలోనికి మేము వెళ్ళకూడదా? ప్రత్యక్ష గుడారంలోనికి మేము వెళ్ళకూడదా? వారికన్నా నేనేమి తక్కువ, వారికన్నా నేనే గొప్పవాణ్ణి అనుకున్నటువంటి వాడు కోరాహు. దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తూ ఉంది అనంటే, యాజకులు చేసే పని యాజకులు చేయాలి, విశ్వాసులు చేసే పని విశ్వాసులు చేయాలి. కాపరులు చేసే పని కాపరులు చేయాలి, విశ్వాసులు చేసే పని విశ్వాసులు చేయాలి. ఎవరి పని వాళ్ళు చేయాలి. దేవుని యొక్క సన్నిధిలో కొంతమంది పనిచేసే వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు సామేలిటీలు ఉన్నారు ఇద్దరు. ఆ మైక్ సెట్ను, తర్వాత యాంపిల్ వైర్ను, అది ఏమేం కావాలో ఈ మౌతులు అన్నీ ఏం చేస్తారు? ప్రతి వారం వచ్చి చక్కగా ఆ సమయానికి అన్నీ సిద్ధపరుస్తారు. ఇప్పుడు సామేలు తర్వాత టిల్లు చేసేటువంటి పని మీరు ఎవరైనా చేస్తారా? మీరు చేశారనుకోండి, ఎట్టుంటుంది? మన సంఘంలో కొంతమంది స్త్రీలు ఏం చేస్తారు? చక్కగా కార్పెట్లన్నీ తీసి ఊడిసి చర్చ్ అంతా శుభ్రంగా కడిగి
ఏం చేస్తారు? కుర్చీలన్నీ నీట్గా తుడుస్తారు. ఇప్పుడు మీరు చేసే పని వాళ్ళు చేస్తారా? చేయరు కదా. ఎవరు చేయాల్సిన పని వారు చేయాలి. లేవి వంశము కూడా, లేవి వంశానికి ఉన్న ఆధిక్యత, లేవి వంశంలో ఉన్నటువంటి మరి గొప్ప ఆశీర్వాదం ఏంటి అని అంటే, యాజకత్వపు బాధ్యత లేవి అహరోనుడైనటువంటి వంశానిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి అహరోను చేస్తూ ఉన్నటువంటి యాజకత్వంలోనికి, ఆ సేవా యాజకత్వంలోనికి కోరాహు ఏం చేస్తూ ఉన్నాడు చెప్పండి? నేను వెళ్ళి ఏం చేయాలి? దేవుని యొక్క సన్నిధిలో నేను ధూపము వేయాలి. కోరాహు యొక్క సంతతిని అంతా కూడా 250 మందిని వెనకబెట్టుకొని మోషే అహరోనుల మీదకి ఏం చేశాడో తెలుసా? మరి కొట్లాటకి వెళ్ళాడు. మీరే చేయాలనా? మీరేనా దీనికి అర్హులు? మేము అర్హులము కాదా? క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, మీరు బాగా గుర్తుంచుకోండి, దేవుని సన్నిధిలో ఎవరు చేయాల్సిన పని వారే చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మోషే అహరోనులకు ఎదురు తిరిగినటువంటి కోరాహు వారి యొక్క మాటను దాటి, నేను కూడా దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి ధూపం వేస్తాను, నేను కూడా దేవుని యొక్క సన్నిధిలో చేయాల్సినటువంటి యాజకత్వము చేస్తానని కోరాహు అనుకొని ఆ 250 మందిని వెంట పెట్టుకొని మోషే అహరోనుల మీదికి పోయాడు ఆయన. అప్పుడు మోషే అన్నాడు, సరే మంచిది, దేవుని సన్నిధిలో ఎవరు సేవ చేయాలి అని ఆయన అనుకుంటే ఆయనే వారిని నిలబెట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరందరూ సిద్ధపడి రండి, మేము వస్తాం, అహరోను వంశము వస్తుంది, మనమందరం కలిసి దేవుని యొద్ద విచారణ చేద్దాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, యాజకునికి అహరోనికి ఎదురు తిరిగినటువంటి కోరాహు యొక్క సంతతిని దేవుడు ఏం చేశాడో తెలుసా అండి? భూమి నోరు తెరిచి అలాగే వారిని మింగివేసింది. దేవుని సేవకు, దేవుని పరిచర్యకు ఏదైతే ఆటంకంగా చేస్తామో వారు ఏ మార్గమున నడుస్తూ ఉన్నారంట? కయ్యోను మార్గమున నడుస్తూ ఉన్నారు. దేవుని యొక్క ఆరాధన, దేవుని యొక్క సన్నిధిలో ఘనంగా జరుగుతూ ఉన్నప్పుడు, అనేకులు వస్తూ ఉన్నప్పుడు, ఈ మార్గానికి అనేకులు రప్పించబడుతూ ఉన్నప్పుడు, దేవుని యొక్క సన్నిధికి విశ్వాసులు గుంపులుగా వస్తూ ఉన్నప్పుడు, అయ్యో మరి దేవుని యొక్క ఇరుకు మార్గంలో వెళుతూ ఉన్నటువంటి వారిని సాతాను ఏం చేస్తుందో తెలుసా? దుష్టుడు ఏం చేస్తాడో తెలుసా? వారిని అక్కడి నుంచి తప్పించేసి వేరొక మార్గం, అనగా విశాల మార్గంలో నడిపిస్తూ ఉంటుంది. చాలా సంఘాలలో మనం గమనిస్తూ ఉంటాం, చాలా సంఘాలలో మనం చూస్తూ ఉంటాం. జరుగుతూ ఉన్నటువంటి పరిచర్యకు ఆటంకంగా విశ్వాసులే ఉంటూ ఉంటారు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్న మాట ఏంటి అని అంటే, ఒకవేళ యాజకులు కానీ లేవీయులు కానీ చేయాల్సినటువంటి ఆ పరిచర్యను వారికి ఆటంకంగా ఉన్నటువంటి కోరాహును దేవుడు ఏం చేశాడు? తప్పించి వేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాటను కోరాహు వినలేదు. మోషే అహరోనుల మాటలు కోరాహు వినలేదు. దేవుని మాటకు వ్యతిరేకంగా, లేక సంఘానికి వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడతారో, సంఘానికి వ్యతిరేకంగా ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా కార్యాలు జరిగిస్తారో, వారు ఏ మార్గంలో నడిచిన వారు? దుష్టుని మార్గంలో నడిచిన వారు. కోరాహు దేవుని మాటను, కోరాహు మోషే అహరోనుల మాటను వ్యతిరేకించాడు కనుకనే మరి కయ్యోను నడిచిన మార్గంలో కోరాహు కూడా నడిచాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, అంత మాత్రమే కాదు, కయ్యోను నడిచిన మార్గంలో ఎవరు నడిచారంటండి? ఎవరు నడిచారు చెప్పండి? బిలాము నడిచాడు. అసలు ఈ బిలాము గురించి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే, సంఖ్యాకాండంలో చదువుతూ ఉన్నప్పుడు బిలాము గురించి చాలా విషయాలు మనము వింటాం. బిలాము ఇశ్రాయేలు సంతతి వాడు కాదు, యూదుల సంతతి వాడు కాదు. బిలాము వేరే వ్యక్తి. అలాంటి బిలాముకున్న గొప్ప ఒక ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఆయన ఏదైతే పలుకుతాడో ఆ పలికినటువంటి మాటను నెరవేర్చే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బిలాము నోట నుండి వచ్చేటువంటి మాట ఏదైతే ఉంటుందో
ఆ మాటలన్నీ కూడా చెరిగిపోతాయి. బిలాము నోట రెండు ఉన్నాయి, ఒకటి శాపములు, రెండవది దీవెనలు. అంత గొప్ప ప్రవక్త బిలాము. కానీ ఈయన ఇశ్రాయేలు ప్రజలకు సంబంధించినటువంటి వాడు కాదు, యూదులకు సంబంధించినటువంటి వాడు కాదు, ఈయన వేరే. కానీ అలాంటి వారిని కూడా దేవుడు ఏం చేశాడో తెలుసా? తన యొక్క బిడ్డల కొరకు వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి వారు వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? మిడతల దండు వలె. బాలాకు వారిని చూసి బెదురుకున్నాడు, భయపడిపోయాడు. అయ్యో, ఇశ్రాయేలు ప్రజలు మిడతల దండు వలె వారు వస్తూ ఉన్నారు, మా దేశం మీద కనుక వారు పడితే మేము ఓడిపోతాం. ఇశ్రాయేలు ప్రజలు మరి బాలాకు ప్రాంతాన్ని చుట్టూ ముట్టక మునిపే వారిని ఎలాగ ఓడించాలి అని చేసినటువంటి ఒక ప్రయత్నంలో బిలాము తగులుతాడు ఆయనకి. బిలాము దగ్గరికి మొదట కొంతమంది మనుషుల్ని పంపించి బిలామును పిలిపించుకురండి, ఇశ్రాయేలు ప్రజలు మిడతల దండు వలె దిగారు, వారిని శపించాలి అని పిలిచినప్పుడు మొట్టమొదట బిలాము అన్నాడు, అయ్యా నేను దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి నేను అడుగుతాను, నాకు దేవుడు ఏది బయలుపరిస్తే అదే నేను మీకు చెప్తాను. వెళ్ళాడు దేవుని యొక్క సన్నిధిలోన, దేవునితో ఆయన మోకరించి అడిగాడు. దేవుడు అన్నాడు, బిలాము నువ్వు వారితో వెళ్ళొద్దు. వెళ్ళి చెప్పాడు బిలాము, నేను మీతో రాను, నా దేవుడు నాకు అవకాశం ఇయ్యలే, నేను మీతో రాలేను అని అన్నాడు. వీళ్ళు వెళ్ళారు, బాలాకుతో సమాచారాన్ని చెప్పారు, రానన్నాడండి ఆయన అని అన్నాడు. అప్పుడు బాలాకి ఏం చేశాడు అనంటే తిరిగి ఆయనకు కొన్ని గిఫ్ట్లు అంటారు కదా, బహుమానాలు, ఆయన వచ్చి వారిని శపిస్తే ఆయనకు నేను బహుమానాలు ఇస్తాను, ఈసారి వెళ్ళండి మీరు అని అన్నారు. వెళ్ళారు, మరి బాలాకుకు చెప్పారు. బాలాకు ఏం చేశాడు, క్షమించండి, బిలాముకు చెప్పారు. బిలాము ఏం చేశాడో తెలుసా? బాలాకు ఇస్తానన్నటువంటి బహుమానాలను ఆశించి వారితో వెళ్ళాడు. ఇశ్రాయేలు ప్రజల యొద్దకు వెళ్ళాడు. ఇశ్రాయేలు ప్రజల్ని శపించాలి అని అనుకున్నాడు, ఈ వైపున చూసి శపించాలని వెళ్ళాడు. కానీ వాళ్ళని ఏం చేశాడో తెలుసా? ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరోవైపు అన్నాడు, బాలాక్ అన్నాడు, అయ్యా నేను నిన్ను పిలిచిందే వారిని శపించడానికి, నాయన నువ్వేంది ఇలాగా వారిని ఆశీర్వదిస్తూ ఉన్నావు? నా నోట దేవుడు ఏదైతే పెడతాడో నేను దానిని పలుకుతాను. సరే, వీళ్ళని ఆశీర్వదిస్తే ఆశీర్వదించావు, ఇదిగో ఈ వైపు ఇంకొక గుంపు ఉందిదా, ఈ వైపు వారిని శపించు, నువ్వు ఆశీర్వదించు మాక. మళ్ళీ ఈ వైపు వెళ్ళాడు, ఆ వైపు కూడా వారిని శపించకుండా ఏం చేశాడో తెలుసా? ఆశీర్వదించాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, బాలాకు మరలా కోప్పడ్డాడు. ఏం చేస్తున్నావు నువ్వు? కనీసం ఈసారైనా నీవు వారిని శపింతురా అని తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క దూతలు బిలాముకి ఎలా ఉన్నాయంటండి, దారికి అడ్డంగా ఉన్నాయి. బిలాము వెళ్ళలేకపోతూ ఉన్నాడు ముందుకి. కారణం ఏంటి అని అంటే, బిలాము దేనికి ఆశపడ్డాడు? బహుమతులకు ఆశపడ్డాడు, ధనానికి ఆశపడ్డాడు. దేవునికి వ్యతిరేకంగా, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా బిలాము ప్రవచించాలని వెళుతూ ఉన్నప్పుడు మరి గాడిద బిలామును గద్దించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, కయ్యూను మార్గంలో నడిచిన వారు ఎవరెవరు చెప్పండి? బిలాము, ఇంకా కోరాహు. దేవునికి వ్యతిరేకంగా, దేవుని మాటను వినక, దేవుని యొక్క మాటను లెక్క చేయకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు కనుక దేవుడు వారిని ఏం చేశాడో తెలుసా? మరి పరిశుద్ధ లేఖన భాగములో కయ్యోను సంబంధి ఎవరు అని అంటే బిలాము, కోరాహు. కయ్యోను ఎవరు సంబంధి అని అంటే దృష్టుని సంబంధి. మీరు జాగ్రత్తగా గమనించండి. ఈరోజు దేవుడు మన అందరి నోట ఉంచిన మాట ఏంటో తెలుసా? పేతురు అంటాడు తన యొక్క పత్రికలో రాస్తూ, మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడితిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనమందరం కూడా దేని కొరకు పిలువబడ్డామంట? ఆశీర్వాదానికి వారసులంగా ఉండడానికి మనం పిలువబడ్డాం. మన జీవితంలో దేవుని యొక్క సన్నిధికి మనం వస్తూ ఉన్నాము అని అంటే దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అని ఆశపడుతూ ఉన్నాడు.
పేరు పెట్టి ఆయన పిలుచుకున్నాడు. ప్రతి ఒక్కరిని కూడా, పిల్లలనేమి, పెద్దలనేమి, ముసలి వాళ్ళనేమి, ఎవరినైనా సరే దేవుడు ఎందుకొరకు పిలిచాడు అని అంటే, నేను మిమ్మలను ఆశీర్వదిస్తాను, మీరు నా ఆశీర్వాదానికి వారసులు. మీరేం చేయాలి? ఆశీర్వదించాలి. దీవించుడి, అప్పుడు మీరు దీవించబడదును. ఒకవేళ ఆశీర్వదించబడ్డటువంటి మనలను ఎవరైనా బిలాము వలె శపించాలి అని అనుకుంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వారిని దృష్టునికి అప్పగిస్తాడు. నా బిడ్డలో ఆశీర్వాదం పొందుకున్నటువంటి వారు, నేను వారిని ఆశీర్వదించాను. వారికి వ్యతిరేకంగా పిలువబడిన వారికి, ఆశీర్వదించబడినటువంటి వారికి, దేవుని యొక్క బిడలుగా దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నటువంటి మనకు ఎవరైతే వ్యతిరేకంగా శాపములు పెడతారో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వారిని శపిస్తాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుడు మనలను పిలిచినది మనము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. నీవు నేను ఆశీర్వదించబడి, నీవు నేను దీవించబడి దేవుని యొక్క సన్నిధిలోనికి మనం వస్తూ ఉన్నాము అని అంటే అది దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు కదా, అయ్యా ఎవరు రక్షణ పొందుకుంటారు? ఎవరు నిన్ను వెంబడిస్తారు? ఎవరు చివరి వరకు ఉంటారు? ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనమందరం కూడా మన యొక్క జీవిత కాలమంతా కూడా ఎక్కడుండాలండి? ఎక్కడుండాలి చెప్పండి? ఆయన సన్నిధిలో ఉండాలి. చాలాసార్లు, చాలా సందర్భాల్లో కీర్తనలు 1వ అధ్యాయం మనకందరికీ తెలుసు కదమ్మా. ఏమని రాయబడింది స్టార్టింగ్లోనే? ఫస్ట్ కీర్తనలు 150 కీర్తనలు ఉంటే మొదటి వచనములోనే రాయబడిన మాట ఏంటో తెలుసా? మొదటి మాటనే ఏంటో తెలుసా? దృష్టుల ఆలోచన చొప్పున నడవక. 150 కీర్తనల్లో ఫస్ట్ లైనే. ఇక నువ్వు లోపలికి వెళ్ళి చదివితే చాలా విషయాలు నువ్వు నేర్చుకుంటావు. కానీ దేవుడు నిన్ను ఏమని హెచ్చరిస్తూ ఉన్నాడో తెలుసా? ఈ 150 కీర్తనలు నువ్వు చదువుతూ ఉన్నావు కదా, ఈ 150 కీర్తనలు నువ్వు ధ్యానిస్తూ ఉన్నావు కదా, దానిలో మొదటి మాట ఏంటో అనంటే దృష్టుల ఆలోచన చొప్పున నడవక. దృష్టుడు అనగా సాతాను. సాతాను అనేకమైనటువంటి ఆలోచనలు మనకు పుట్టిస్తుంది. దేవుని బిడలను సాతాను ఏం చేస్తుందో తెలుసా? మనము ఎక్కడ బలహీనంగా ఉంటామో దానికి బాగా తెలుసు. వాడు ఏం చేస్తాడు అని అంటే, నీ బలహీనత నెరిగి నువ్వు ఎక్కడైతే లొంగిపోతావో నిన్ను అక్కడ ఏం చేస్తాడు? లొంగ తీసుకుంటాడు. కానీ నీవు నేను ఈరోజు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, పౌలు అంటాడు కదా, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఎప్పుడు బలహీనుడను. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా చదువుతూ ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, నువ్వు బలహీనంగా ఉన్నావేమో కానీ నీ ప్రార్థన నీ శక్తిని ఏం చేస్తూ ఉంది? రెట్టింపు చేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన శక్తి ద్వారా మనము బలం పొందుకుంటాం. ప్రార్థన శక్తి ద్వారానే పేతురు అంటాడు కదా, నన్ను బలపరుచు వాని యందు నేను సమస్తము చేయగలను. నన్ను బలపరిచే దేవుడు నా పక్షాన ఉన్నాడు, నేను ఎవరికి భయపడను. ఈరోజు మన జీవితంలో దేవుని యొక్క సన్నిధికి వస్తూ ఉన్నాం. దేవుని యొక్క సన్నిధిలో నుంచి మనం బయటికి వెళుతూ ఉన్నప్పుడు మన ముందు కూడా 2 మార్గాలు ఉంచబడతాయి. దేవుని యొద్ద మనం విచారణ చేస్తూ ఉన్నప్పుడు, కొన్ని విషయాలను గురించి దేవుని యొక్క సన్నిధిలో మనం మొరపెడుతూ ఉన్నప్పుడు మనకు కూడా కొన్ని తలంపులు వస్తాయి. ఆ తలంపులు ఎలాంటివి అనంటే, మంచి తలంపులు వస్తే అది ఇరుకు మార్గంలో వెళ్ళినట్టుగా ఉంటుంది. చెడు తలంపులు వస్తే విశాల మార్గంలో వెళ్ళినట్లుగా ఉంటుంది. అసలు ఈ ఇరుకు మార్గము, విశాల మార్గము
ఏంటి అని అంటే చాలామంది చాలా రకాలుగా వర్ణించారు. కానీ దేవుని యొక్క వాక్యంలో, దేవుని యొక్క వాక్యానుసారంగా మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈ ఇరుకు మార్గమును గురించి లోతైనటువంటి విషయాలు మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నీవు నేను కూడా ఇరుకు మార్గములో గుండా దేవుని యొక్క సన్నిధికి వచ్చాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రక్షణ పొందుకోవడం అనంటే అది మామూలు విషయము కాదండి. మనుషులు చెబితే, మనుషులు ప్రకటిస్తే, మనుషులు బలవంతం చేస్తే మనిషి మారడు. ఒకవేళ అలాగ మారాలి అని అనుకుంటే వాక్యంతో పని లేదు, ప్రార్థనతో పని లేదు. అర్థమైంది కదా? మనిషిని మార్చాలి అని అనుకుంటే, అలాగ మారుతాడు అని అనుకుంటే ఇక దీనితో మనకు పని లేదు. మనిషిని ఎప్పుడు మార్చాడు. నిన్ను మార్చేది ప్రార్థన, నిన్ను మార్చేది వాక్యము, నిన్ను మార్చేది పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితంలో జరిగిన మేలు ఏదైతే ఉందో, నీ స్థితి ఏదైతే ఉందో, నువ్వు బలహీనంగా ఉన్నావా, బలపరిచిన దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచావు కనుక, నువ్వు అనారోగ్యంగా ఉన్నావా, ఆ సమయంలో దేవుడు నిన్ను ముట్టి స్వస్థపరిచాడు కనుక నీవు ఉన్నటువంటి స్థితిని మార్చి ఉన్నతమైనటువంటి స్థితి నీకు ఇచ్చాడా? ఆ స్థితిని బట్టి, ఆ స్వస్థతను బట్టి, ఆ రక్షణను బట్టి దేవుని యొక్క వాక్యానుసారంగా ప్రార్థన పూర్వకంగా మనిషి జీవిస్తాడు. మనిషి రక్షణ మార్గములో నడుస్తాడు. మనిషి ఎప్పుడు ఇరుకు మార్గంలో నడిపించాడండి. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, మనందరి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు. ఎక్కడో ఉండాల్సినటువంటి మనలని కదా. కొరింథీ మొదటి పత్రిక మనం చదువుతూ ఉన్నప్పుడు, రెండో పత్రిక, అలా పత్రికలన్నీ మనం చదువుతూ ఉన్నప్పుడు చాలా విషయాలు మనం గమనించాలి. రాయబడిన వాక్య లేఖన భాగం ఏంటి అని అంటే, పెంట కుప్పల నుంచి ఆయన ఏం చేస్తాడంట? దరిద్రులను, బీదలను, ఎన్నిక లేనటువంటి వారిని ఏం చేస్తాడు? ఆయన పైకి లేవనెత్తుతాడు. ఎందుకొరకో తెలుసా? రాజులు సిగ్గుపడేలా, వాళ్ళందరి ఎదుట దేవుడు మనల్ని పైకెత్తి, ఈయన నా కుమార్తె, ఈయన నా కుమారుడు అని ఏం చేస్తాడు? మన పట్ల ఆయన సంతోషిస్తాడు. కారణం ఏంటి అని అంటే, మనం ఏ మార్గం ఎన్నుకున్నాము? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప. ఆ మార్గాన్ని మనం ఎన్నుకున్నాం. ఆ మార్గమే మనకు ఇరుకు మార్గం. ఆ మార్గమే మనకు నిత్య జీవానికి నడిపించే మార్గం. కానీ యేసుప్రభు అంటూ ఉన్నాడు కదా, ఇరుకు మార్గమున ప్రవేశించేవారు కొందరే. అసలు ఆ మార్గంలో వెళుతూ ఉంటే మనకు వచ్చేటువంటి సమస్యలు, కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఏంటో వచ్చే వారం దేవుని యొక్క వాక్యాన్ని మనం ఇంకా ధ్యానం చేద్దాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు మనము ధ్యానించిన వాక్య సందేశం ఏంటి అని అంటే, కయ్యోను మార్గములో నడిచినటువంటి వారు ఇద్దరు. మొదటి వ్యక్తి బిలాము, రెండవ వ్యక్తి కోరాహు. బిలాము దేవుని యొక్క మాటకు లోబడకుండా నడుచుకున్నాడు. కోరాహు దేవుని యొక్క మాటని, యాజకుడైనటువంటి అహరోను మోషేల మాటలను వ్యతిరేకించి దేవునికి వ్యతిరేకంగా జీవించాడు. కారణం ఏంటి అని అంటే, కయ్యోను దృష్టిని సంబంధి కనుక ఆ దృష్టిని మార్గంలో నడిచినటువంటి వారు, దేవునికి వ్యతిరేకంగా మరి చెయ్యాలి అనుకున్నటువంటి వారు, దేవుని యొక్క మాటకు లోబడకుండా దేవునికి వ్యతిరేకంగా జీవించినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా బిలాము వలె, కోరాహు వలె మరి నశించిపోతారు అని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు కదా, మీరు ఇరుకు మార్గమున ప్రవేశించండి. రెండు మార్గాలు మన ముందు ఉంచాడు. ఒకటి ఇరుకు మార్గము, రెండవది విశాల మార్గం. విశాల మార్గంలో వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఇరుకు మార్గమున వెళ్ళే వాళ్ళు కొద్దిమంది. అసలు ఆ మార్గంలో ఏం జరుగుతూ ఉందో వచ్చే వారం మనం ధ్యానము చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. అందరం మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. నిజమే, మన ముందు రెండు మార్గాలు ఉంచబడ్డాయి. ఒకటి ఇరుకు మార్గం, రెండు విశాల మార్గం. ఒకతను వచ్చి అడుగుతూ ఉన్నాడయ్యా, రక్షణ పొందేవారు కొద్దిమందేనా? యేసుప్రభు ఒక చక్కని సమాధానాన్ని ఈరోజు నీకు నాకు తెలియజేశాడు. ఇరుకు మార్గమున ప్రవేశింపపోరారుడి, విశాల మార్గమున ప్రవేశించువారు అనేకులు.
ఇరుకు మార్గమున వెళ్ళేవారు కొద్దిమంది. నిజమే, ఆ రెండు మార్గాలను దేవుడు మన ముందుంచాడు. ఇరుకు మార్గం అంటే ఏమిటి? విశాల మార్గం అంటే ఏంటి? విశాల మార్గంలో ఎవరు వెళ్తూ ఉన్నారు? ఇరుకు మార్గంలో ఎవరు వెళ్తూ ఉన్నారు? కయ్యోను గురించి మనం చూస్తూ ఉన్నాం. కయ్యోను దృష్టిని సంబంధి కనుక ఆ దృష్టిని సంబంధి అయినటువంటి కయ్యోను మార్గంలోనే బిలాము నడిచాడు. ఆ కయ్యోను మార్గంలోనే కోరాహు నడిచాడు. భూమి తెరిచి కోరాహు యొక్క సంతతిని మింగివేసింది. భూమి నోరు తెరిచి కోరాహు యొక్క సంతతిని అంతటిని కూడా మింగివేసింది. బిలామును మరి గాడిద చేత దేవుడు గద్దించాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, మనం ఆశీర్వాదానికి వారసులంగా పిలువబడ్డాం. దేవుని యొక్క సన్నిధిలో మనం అందరం ఉన్నాం. దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ నూతన పునరుద్ధాన దినమందు నాయన మా యందుంచబడినటువంటి ప్రభువా ఈ రెండు మార్గాలు, ఒకటి ఇరుకు మార్గం, రెండు విశాల మార్గం, లోతైనటువంటి ఆత్మీయమైనటువంటి సత్యాన్ని మేము గ్రహించడానికి, ఆత్మీయమైనటువంటి వాక్యాన్ని మేము ధ్యానించడానికి నీ కృపను మాకు దయచేయండి. ఆత్మాభిషేకము చేత నాయన వాక్యంలో ఉన్నటువంటి ప్రభువా లోతైనటువంటి విషయాలు మేము నేర్చుకోవడానికి మీరే సహాయమును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని ప్రభువా, ఇదిగో నాయన ఈ యొక్క మైక్ శబ్దం ద్వారా ఎంతమంది అయితే వింటూ ఉన్నారో వారందరినీ దర్శించండి ప్రభువా. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతమంది అయితే వింటూ ఉన్నారో వారందరినీ దర్శించండి నాయన. దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి. నీ యొక్క కృపను భద్రపరిచి నడిపించండి నాయన. చెప్పబడిన ప్రతి మాట మా అందరి హృదయాలలో నాటుకొని నూరంతల ఫలభరితమైన దీవెనలు మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. మంచిది.